మీ ఆంధ్రోళ్ళు, మీ తెలంగాణోళ్ళు ఈ పదాల వాడకాన్ని జనం ఎప్పుడో వదిలిపెట్టేశారు. ఎంతైనా పుష్కర కాలం అయిపోయింది కదా, పరిస్థితులన్నీ సర్దుబాటయ్యాయి. బట్ దాన్నే పట్టుకుని మాట్లాడుతున్నది మాత్రం ముమ్మాటికి రాజకీయ నాయకులే. యథా రాజా తథా ప్రజ అనే సూత్రం ఉండనే ఉంది. నాయకులు పొరపాటునన్నా సరే ప్రజలు మరి కాస్త చిలవల పలవలు చేసి మాట్లాడుకోరా? ఆ పరిస్థితి కల్పిస్తున్నది నాయకులే కదా. తమ రాజకీయ ప్రయోజనాల కోసమో, రాజకీయంలో ప్రత్యర్థిని దెబ్బతీయడం కోసమో సెంటిమెంట్ని రగిలిస్తూనే వస్తున్నారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆంధ్ర ఓటర్లు అనే పదం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. అలాంటి రాజకీయం ఓ పరిధి వరకు పనిచేస్తుందేమో కానీ పదే పదే దాన్ని ఆయుధంగా ఉపయోగిస్తూ పోతేనే జనాన్ని రెచ్చగొట్టినట్టు అవదా? అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఈ టాపిక్ రావడానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో కొబ్బరి పంట దెబ్బతింటే తెలంగాణ దిష్టి తగిలిందని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ రెండు రాష్ట్రాల్లో ఇదొక డిబేటబుల్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్గా కాకపోయినా మాజీ మంత్రి హరీష్ రావు సైతం సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్ర అధికారులంటూ మాట్లాడారు. ఇంతకీ ఏ నేపథ్యంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే టాపిక్ తీసుకొచ్చారు? పైకి కనిపించని రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా? లేదా భవిష్యత్తులో జరగబోయే రాజకీయానికి ఇప్పుడేమైనా పునాదులు పడుతున్నాయా? ఏమిటి రీజన్? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. నో డౌట్ తెలంగాణ సెంటిమెంట్ ఎవర్ గ్రీన్. జనరల్గా రాజకీయాల్లో ఆయుధాలు ఒకేసారి పనిచేస్తాయి. మళ్ళీ మళ్ళీ అదే అస్త్రం ప్రయోగిస్తూ ఉంటే నడవదు. బట్ తెలంగాణ సెంటిమెంట్ అలా కాదు. నివురు గప్పిన నిప్పులా ఎప్పటికీ అలా ఉంటుందంతే. జస్ట్ ఊదితే చాలు జ్వాల రగులుతూ ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళైనా సరే ఇప్పటికీ సెంటిమెంట్ సజీవంగానే ఉంది. ఆ పల్స్ పొలిటికల్ లీడర్స్కు తెలియంది కాదు. అందుకే తమ రాజకీయానికి దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎందుకు అలాంటి కమెంట్స్ చేయాల్సి వచ్చింది? కొబ్బరి చెట్టు మండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. మా నరదిష్టి అని చెప్పేసి మమ్మల్ని అనడం మాత్రం 100% తప్పు. కోనసీమ మీద కన్నుబడిందని, దిష్టి అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. జనసేన నేతలకు, అధికార ప్రతినిధులకు చాలా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఎవరెలాంటి కౌంటర్ ఇస్తున్నా సరే జనసేన తరపున మాత్రం ఒక్క స్టేట్మెంట్ కూడా బయటకు రావడానికి వీల్లేదని ఆఫ్ ద రికార్డ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత జనసేన నుంచి ఇంకెవరూ ఆ టాపిక్ తీయలేదు. ఎంతైనా తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధించిన విషయం కదా, జనసేన పార్టీ ఆ స్టాండ్ తీసుకున్నట్టుంది. అందుకే ఏపీలో వైసీపీ నేతలు అటాక్ చేస్తున్నా సరే ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండా నిశ్శబ్దాన్ని పాటిస్తోంది గాజు గ్లాసు పార్టీ. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఇంతకీ ఏం జరిగింది అక్కడ? తెలంగాణ టాపిక్ ఎందుకు వచ్చింది? కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లకు నెలవు, ఆ అందం అద్భుతం. కానీ క్రమంగా ఆ ఛాయలు తగ్గిపోతున్నాయి. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. కొబ్బరి చెట్టు పైభాగం రాలిపోయి ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం సముద్రపు ఆటుపోటులే. శంకరగుప్తం డ్రైన్ పనులు సరిగా జరుగుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ డ్రైన్ నుంచి ఉప్పు నీరు పొంగడం వల్ల నీటి మట్టం పెరిగి కొబ్బరి తోటలోకి ఉప్పు నీరు చేరుతోంది. దీనివల్ల 2000 ఎకరాల్లో దాదాపు 2 లక్షల కొబ్బరి చెట్లు నాశనమయ్యాయి. సో కోనసీమలో కొబ్బరి రైతుల పరిస్థితిని చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు మండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ప్రత్యర్థుల మాటలే రాజకీయ నాయకులకు అస్త్రాలు. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కోనసీమకు, తెలంగాణకు ముడిపెట్టారో ఇదే టాపిక్ ను వైసీపీ కూడా ఎత్తుకుంది. కోనసీమలో కొబ్బరి పంటకు నష్టం వస్తే అది ప్రభుత్వ వైఫల్యం అవుతుంది కానీ దిష్టి తగలడం అనే లాజిక్ ఏంటనేది వైసీపీ వర్షన్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ పాయింట్ మీదే అటాక్ దిగారు. మళ్ళీ చెప్పబోయా, ఇంకో 10 సార్లు చెప్పు. అయ్యో నువ్వు అన్నావు కదా, చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల రాశనం అయిపోయిందని. ఏది పాపం అనవసరమైన మాటలు. దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు
ఈర్ష్యపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం, ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు మరి అట్టగా చెప్పు. పవన్ కళ్యాణ్ కామెంట్లకు ఏపీలోనే కౌంటర్లు పడితే ఇక తెలంగాణ నుంచి ఉండవా అనుకున్నట్టే జరిగింది. కోనసీమ కొబ్బరి పంచాయతీ ఎక్కడి దాకా వెళ్ళిందంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనివ్వం అనేంత వరకు వెళ్ళింది మ్యాటర్. ఎవరో కాదు అన్నది సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. అగ్నికి ఆవుతైపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. మొన్న మొంథా తుఫాన్ ఏపీ తీరం నుంచి వచ్చి తెలంగాణపై విజృంభించింది. దాన్ని ప్రకృతి వైపరీత్యాల కిందనే చూసాం తప్ప ఏపీని ఎక్కడా తప్పుబట్టలేదు కదా. మరి కోనసీమలో కొబ్బరి చెట్లు నాశనమైతే ఆ మ్యాటర్కు తెలంగాణకు లింక్ పెట్టడం ఏంటి? సరిగ్గా ఇవే వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడింది మైలేజ్ కోసమా? ఇదే అనుమానం వ్యక్తం చేశారు మరో మంత్రి వాకిటి శ్రీహరి. తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న సెంటిమెంట్ తెలిసి కూడా కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందని ఎలా అంటారని ప్రశ్నించారు ఆయన. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా సరే ఎవరి పని వారు చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇదే మాటలను గుర్తు చేశారు. ప్రజాప్రతినిధిగా ఉన్నత హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు సైతం ఆదరించారు కాబట్టే పవన్ కళ్యాణ్ కు ఈ స్థాయి వచ్చిందన్నారు మహేష్ గౌడ్. భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరం కూడా కలిసే ఉన్నాము. ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగాలని కోరుకుంటాం కూడా. కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. కోనసీమ మీద కన్నుబడిందని జిస్ట్ అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ఎంతో మంది త్యాగాల ఫలం తప్ప తెలంగాణ వాళ్ళు దిష్టి పెడితే రాలేదనేది కాంగ్రెస్ వాదన. బీర్లా ఐలయ్య ఇదే లాజిక్ తీస్తూ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా ఒక ఆంధ్రకు ఉప ముఖ్యమంత్రిగా అనుకుంటలేడు. పొలిటికల్గా మాట్లాడే మాటలు కానీ ఒక హీరోని అనుకొని మాట్లాడుతున్నాడు. తెలంగాణ అన్నదమ్ములకు విడిపోవాలని చెప్పి విడిపోతే ఇవాళ కోనసీమ ఏదో తెలంగాణ వల్ల కన్నుబడ్డది ఎండిపోతుంది అనడానికి నిజంగా కూడా చాలా దారుణం. ఎంబడే పవన్ కళ్యాణ్ గారు తన మాటలను ఉపసంహరించుకోవాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణలో నీ ఒక్క సినిమా కూడా తెలంగాణ ప్రజలు ఆడనివ్వరు, ఎక్కడికక్కడ నిన్ను నిర్బంధం చేస్తారు. మీరంతా దాచుకున్న మిమ్మల్ని మేము భరించినాం. ఆంధ్ర ప్రజల మన్ననలు పొందాలనుకోవడంలో తప్పులేదు, కానీ అందుకు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదని కామెంట్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్. ఏ మాట కామాట పవన్ కళ్యాణ్ అలా మాట్లాడేసి వెళ్లిపోయాక మొదట్లో దీనిపై పెద్ద రియాక్షన్ అయితే రాలేదు. ఏపీలో అంబటి రాంబాబు గాని, తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు గాని ఇప్పుడు మాట్లాడుతున్నారంటే కారణం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈయన రియాక్ట్ అయ్యాకే ఇష్యూ ఇంకాస్త పెద్దదైంది. క్షమాపణలు చెప్పాల్సిందేనని కామెంట్ చేయడంతో ఆ తర్వాత నుంచి ఈ టాపిక్ మరింత రగిలింది. మా తెలంగాణ వల్ల దిష్టి వల్లనే గోదావరిలో మొత్తము కొబ్బరి చెట్లకి మొత్తం మొండాలంతా పోయినాయని చెప్పి మాత్రం చాలా తప్పు. చాలా హర్ట్ అయినాం తెలంగాణ వాళ్ళు మాత్రం. చాలా మంది నేను మాట్లాడడం జరిగింది. ఏంది ఇట్లా మాట్లాడినారు, మళ్ళీ మాట్లాడితే ఫ్యాన్లు ఏమనంటే నేను కూడా ఫ్యానే కదా, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా, అట్లని చెప్పేసి తెలంగాణ సెంటిమెంట్ మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, నీకు హైదరాబాద్లో ఏం పని, మేము కూడా అడగొచ్చు. అయినా కోనసీమ కొబ్బరికి దిష్టి పెట్టడానికి తెలంగాణ నుంచి వెళ్ళింది ఎవరట అంటూ రంగంలోకి దిగింది బీఆర్ఎస్. ఆంధ్ర ప్రాంతం నుంచే హైదరాబాద్ కు తరలిస్తున్నారు కాబట్టి ఒకవేళ దిష్టి అంటూ తగిలితే అది తెలంగాణకే అంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎక్కడ తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ 4 కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మరో యాంగిల్లో మాట్లాడారు.
ఇష్టారీతిన గ్యాస్ లైన్లు, విచ్చలవిడిగా రొయ్యల చెరువులు, చేపల చెరువుల వల్లే కోనసీమ దెబ్బతింటోందనేది దాసోజు కౌంటర్. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉంటూ మూఢనమ్మకాల గురించి, నరదృష్టిల గురించి మాట్లాడటం అవుతుందో అది సబబైనటువంటి ఒక సంప్రదాయం కాదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నరదృష్టి సమస్య కాదు, ఆంధ్ర నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దూరదృష్టి లేమి సమస్య ఇది. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రయత్నం ఇది. దీనివల్ల రెండు ప్రాంతాల ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టబడతాయి. మరిచినటువంటి ఒక గాయాన్ని, మానిపోయినటువంటి ఒక గాయాన్ని మళ్ళా రేకెత్తించేటువంటి ఒక ప్రయత్నం, రాజకీయంగా లబ్ధి నొందుతాం అనుకుంటుండొచ్చు, కానీ దానివల్ల శాశ్వతంగా ప్రజలకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. అంతుపట్టని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు చేసిన 5-6 రోజుల తర్వాత సెంటిమెంట్ రాజకీయం హీట్ ఎక్కింది. మొదట్లో ఒకరిద్దరు రియాక్ట్ అయితే ఇప్పుడు వరుస పెట్టి కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో ఏం జరిగినట్టు? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒక్క మాటే. ఈ సింగిల్ డైలాగే ఎంతటి రాజకీయాన్ని రగిలించిందో. జనసేన నేతలు దీనిపై పబ్లిక్గా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో జనసేన వైసీపీ మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. అటు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ తెలంగాణ లీడర్స్ చేస్తోన్న కమెంట్లకు సైతం సోషల్ మీడియా ద్వారానే కౌంటర్ ఇస్తున్నారు. కథ ఇక్కడితో ఆగిపోలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగిన ఒకానొక టాపిక్లోనూ మళ్లీ పవన్ కళ్యాణ్ దిష్టి టాపిక్ ఎంటర్ అయింది. ఇందాక మాట్లాడుకున్నదే పవన్ కళ్యాణ్ మాట్లాడిన 5-6 రోజుల తర్వాత ఆ దిష్టి వ్యాఖ్యలు ఇప్పుడెందుకని రాజకీయ వేడి రగిలింది. ఇదేమైనా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమా? ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. నిజానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సినంత పొలిటికల్ హీట్ ఏం లేదు తెలంగాణలో. కాకపోతే ఒక్కటి జరిగింది, ఖచ్చితంగా చెప్పుకోవాలి దాని గురించి. మాజీ మంత్రి హరీష్ రావు చేసినవి సెన్సేషనల్ కామెంట్సే ఓ విధంగా. ప్రభుత్వాన్ని నడుపుతున్నది తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర పాలకులా అంటూ పెద్ద వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ శాఖలో పై పోస్టుల్లో ఉన్న వాళ్లంతా ఆంధ్ర అధికారులే అంటూ హరీష్ రావు ఓ డేటా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. రిటైర్డ్ ఆంధ్ర అధికారులు, సమైక్యవాదులు, విద్యుత్ శాఖతో అసలు సంబంధమే లేని ఆంధ్ర మూలాలున్న వ్యక్తులను అధికారులుగా పెట్టి విద్యుత్ శాఖను నడిపిస్తున్నారన్నారు హరీష్ రావు. కేసీఆర్ గారు కష్టపడి 95% లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ గారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులో ఈ విద్యుత్ విభాగంలో మొత్తం ఆంధ్ర అధికారులను నింపుతా ఉన్నారు. మేము మచ్చుకు కొన్ని మీ ద్వారా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాం. ఓన్లీ విద్యుత్ శాఖని, ఇంకా చాలా శాఖలలో చాలా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, వెనక నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతా ఉన్నాయి. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ ప్రెజెంటేషన్ ఇస్తే దానికి కౌంటర్ ఇస్తూ ఆంధ్ర అధికారులు అనే అంశాన్ని హైలైట్ చేశారు హరీష్ రావు. సరిగ్గా ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున డైలాగ్ అటాక్ జరిగింది. గత 5-6 రోజులుగా నిశ్శబ్దంగానే ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్టుండే పవన్ కళ్యాణ్ పై ఎందుకు ఇంతలా ఫైర్ అవుతున్నారా అని అనుమానమైతే బీఆర్ఎస్ కు వచ్చింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కాంటెక్స్ట్ కూడా ఇదే. అందుకే ముందుగా విద్యుత్ శాఖలో అధికారులను తొలగించి అప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్లపై రియాక్ట్ అవ్వండి అని సలహా ఇచ్చారు. పవన్ దిష్టి వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందనేది దాసోజు వాదన. Before you demand Pawan Kalyan to render an apology, which he deserves to probably, but దానికంటే ముందు మీరు కూడా క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఆ ఉన్న ఆంధ్ర ఆఫీసర్స్ అందరినీ పీక్ పడేయండి ఫస్ట్. మీరు పీక్ పడేసినాక మీరు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ గురించి మాట్లాడేటువంటి నైతికత వస్తుంది. కానీ లేకపోతే ఇది కేవలము సందట్లో సడేమియాల లెక్క ఉట్టిగానే రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని ప్రజల అటెన్షన్ను ఇటు కరప్షన్ నుండి, మోసాల నుండి డిఫ్లెక్షన్ చేయడం కోసం మాత్రమే వ్యవహరిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ దిష్టి కామెంట్లు జనసేన వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా ఫోకస్ అవ్వాలి. అదే జరుగుతోంది కూడా. బట్ ఏపీలో కూడా జనసేన వర్సెస్ వైసీపీగా మార్చింది పవన్ కళ్యాణ్ కామెంట్. ఆల్రెడీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఈ టాపిక్ ను మరింత రగల్చాలి అనుకున్నారో ఏమో మాజీ మంత్రి పేర్ని నాని కూడా దీనిపై మాట్లాడారు. జనసేన వర్సెస్ తెలంగాణగా మారిన ఈ ఇష్యూను జనసేన వర్సెస్ వైసీపీగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది ఏపీలో. చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి? దిష్టి అనేది ఉంటే. టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబడులు, మంత్రాలు
ఈ చేతబడి పిల్లి మొగ్గలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థమవుతుంది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ అన్న ఒక్క మాట 2 రాష్ట్రాల్లో రాజకీయ వివాదాన్ని రేపింది. పవన్ కళ్యాణ్ పేల్చింది ఒక్క డైలాగే, కానీ దాని చుట్టూ ఎన్నెన్ని అనుమానాలు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ దిష్టి కమెంట్స్కు కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు కౌంటర్లు ఇస్తున్నారట. ఇది బీఆర్ఎస్ అనుమానం. బట్ ఇప్పుడు అడుగు ముందుకేసి మరో మాట అంది కాదు పార్టీ. పవన్ కళ్యాణ్ కమెంట్లు మ్యాచ్ ఫిక్సింగ్ అనేసింది ఎందుకలా, ఏమిటి దాని వెనుకున్న రీజన్? పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి కమెంట్స్ మున్ముందు ఇంకెంత చర్చకు దారితీస్తాయో తెలీదు కానీ ఇప్పటికైతే మాత్రం రచ్చ రచ్చ జరుగుతోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ తరపున జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి లేదా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వడాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ కమెంట్స్ పై ఇప్పుడు తీరిగ్గా స్పందించడానికి గల కారణాలు అన్వేషిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఏవో ప్రత్యేక కారణాలు ఉన్నాయి కాబట్టి ఇంత ఆలస్యంగా పవన్ దిష్టి కమెంట్స్ కి కౌంటర్ ఇస్తున్నారు అన్నది బీఆర్ఎస్ అనుమానం. లేదంటే ఇంకేదైనా విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తోంది. ఒక రాష్ట్రానికి సంబంధించి అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి 10 రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటూ ఆయన మత్తులు ఉన్నారా? కమిషన్ల పైసలు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా? ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకోని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా? ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలకు ముగింపు పడితే తప్ప డైవర్షన్ పాలిటిక్స్ కి ఎండ్ కార్డు పడదు అనే ఆలోచనలో ఉన్నట్టుంది బీఆర్ఎస్. అందుకే తన వల్ల ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయని పవన్ కు అనిపిస్తే వెంటనే ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని సలహా ఇస్తోంది. పరిణతి చెందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని ఉండాల్సింది అని కూడా అంటోంది బీఆర్ఎస్. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ పవన్ వ్యాఖ్యల్ని రాజకీయంగా వాడుకుంటుందనేది బీఆర్ఎస్ అనుమానం. ఫైనల్ గా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఒక రాజకీయ అస్త్రమే, అందులో సందేహమే లేదు. గతంలో పలు సందర్భాల్లో ఈ విషయం బయటపడింది కూడా. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, కృష్ణా నీళ్లు ప్రాజెక్టుల దగ్గర ఉద్రిక్తతలు, ఇవన్నీ తెలంగాణ ఆంధ్ర మధ్య సెంటిమెంట్ రగిల్చే ఇష్యూలే. బట్ ఎవరైతే ఈ సెంటిమెంట్ ని బాగా ఉపయోగించుకుంటారో వాళ్లే విజేతలు. అందుకే సెంటిమెంట్ కు సంబంధించి ఏ చిన్న అవకాశం వచ్చినా తెలంగాణలోని ఏ ఒక్క పార్టీ కూడా వదులుకోవడానికి ఇష్టపడదు. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలకు ఈ లెవెల్ రియాక్షన్ రావడానికి కూడా కారణం ఇదే.